माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। गीता संदेशం కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు, హృదయపూర్వక శుభాభినందనలు. మీరందరూ భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలని కుతూహలంతో, భగవద్గీత నేర్చుకోవాలనే ఆసక్తితోటి రోజు ఇంత సమయం కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ రేపు మనం 18వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అంతటి ఈ కార్యక్రమం గీతా సందేశం పూర్తవుతుంది. కానీ మీకోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కొనసాగబోతున్నాయి. అవన్నీ కూడా రేపు సాయంత్రం ప్రకటిస్తాము. తర్వాత కార్యక్రమాలు ఏమున్నాయని. ముందుగా ఇవాళ మహేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వారు ఇవాళ సంగారెడ్డిలో తమ గృహప్రవేశం సందర్భంగా 100 భగవద్గీతలను వితరణ చేయాలని ఇవాళ మమ్మల్ని అభ్యర్థించారు. దానికి విరాళం కూడా ఇచ్చారు. ఇస్కాన్ రాంపల్లి తరపున మహేందర్ రెడ్డి గారు, మీకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ విధంగా కృష్ణ ప్రచారంలో తోడ్పడినందుకు మా ధన్యవాదాలు. మీలో కూడా ఎవరైనా ఈ విధంగా శాస్త్రదానం లేదా అన్నదానం లేదా ఇతరత్ర ఏ విధమైన కృష్ణ ప్రచారానికి ఏ విధమైన సహాయం చేయదలుచుకున్నా దయచేసి చేయండి. వివరాలన్నీ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు దయచేసి ఈ ప్రచార కార్యక్రమాలకు తోడ్పడండి. హరే కృష్ణ. ఇవాళ కార్యక్రమాన్ని మనం ముందు మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాథురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రథిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయవద్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేళి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితో ఆజానులంబితభుజౌ కనకావధాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోః మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంభోజౌ రాధామదనమోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. 17 అధ్యాయాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ప్రతిరోజు కూడా ఈ 17 అధ్యాయాల్లో
ఈ ముందు అధ్యాయాల్లో ఏముందో చెప్పుకొని అప్పుడు తర్వాత అధ్యాయంలోకి వెళ్ళాం. మళ్ళీ ఒక్కసారి మొదటి అధ్యాయంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అన్నాడు. రెండవ అధ్యాయంలో కృష్ణుడు అనేక కారణాలు చెప్తూ అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. మూడవ అధ్యాయంలో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయమన్నాడు. నాలుగవ అధ్యాయంలో ఆ కర్మయోగాన్ని జ్ఞానంతో ఆచరించమని యుద్ధం చేయమని భగవంతుడు ప్రోత్సహించాడు. ఐదవ అధ్యాయంలో విజ్ఞానంతో కర్మయోగం ఆచరించుము, యుద్ధం చేయమని ఉద్బోధించాడు. ఆరవ అధ్యాయంలో యోగివి కమ్ము, యుద్ధం చేయము అని ఆదేశించాడు. ఈ 6 అధ్యాయాలు కర్మ షట్కము. తర్వాత 6 అధ్యాయాలు భక్తి షట్కము. దాంట్లో 7వ అధ్యాయం శ్రవణం చేయి, నా గురించి విను, యుద్ధం చేయము అన్నాడు 7వ అధ్యాయంలో. స్మరణం చేయి, నన్నే తలుచుకో, యుద్ధం చేయమన్నాడు 8వ అధ్యాయంలో. నన్నే కీర్తించు, నా భక్తుడివి కమ్ము, యుద్ధం చేయము అన్నాడు 9వ అధ్యాయంలో. నా గురించి తెలుసుకో, నా విభూతుల్ని తెలుసుకో, యుద్ధం చేయమన్నాడు 10వ అధ్యాయంలో. నిమిత్త మాత్రుడవు కమ్ము, యుద్ధం చేయము అన్నాడు 11వ అధ్యాయంలో. నా భక్తుడివై నన్ను సంతోషపెట్టుము, యుద్ధం చేయము అన్నాడు 12వ అధ్యాయంలో. ఇదంతా భక్తి షట్కం. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞాన షట్కం. ప్రకృతి పురుషుల తత్వం తెలుసుకో, యుద్ధం చేయము అన్నాడు 13వ అధ్యాయంలో. గుణతత్వం తెలుసుకో, యుద్ధం చేయమన్నాడు 14వ అధ్యాయంలో. శాస్త్ర మర్మాలు తెలుసుకో, యుద్ధం చేయమన్నాడు 15వ అధ్యాయంలో. శాస్త్ర విధానాలు పాటించు, యుద్ధం చేయమన్నాడు 16వ అధ్యాయంలో. ఆ శాస్త్రోక్తమైన శ్రద్ధతో సమస్తము యజ్ఞదాన తపస్సులన్నీ నాకే సమర్పించుము, యుద్ధం చేయమన్నాడు 17వ అధ్యాయంలో. ఇప్పుడు వాస్తవానికి భగవద్గీత 17 అధ్యాయాలతోనే పూర్తయింది. ఇప్పుడు ఏదైతే ఈ 18వ అధ్యాయంలో మనం చర్చించబోతున్నామో ఇవన్నీ కూడా భగవంతుడు ఇదివరకే ఒకసారి చర్చించాడు. పూర్వాధ్యాయాల్లో అనేక యోగాలు చెప్పబడ్డాయి. కానీ భక్తి యోగం యొక్క మహాత్మ్యం, శ్రేష్టత అది చక్కగా అన్ని చోట్ల వివరించబడింది. 2వ అధ్యాయం కూడా ఇలాగే భగవద్గీత సారాంశం, గీతా సందేశం అని చెప్పుకున్నాం. 18వ అధ్యాయం కూడా అలాగే భగవంతుడు గీతలో అన్ని విషయాలను సంగ్రహించి చెప్పి భక్తి యొక్క గొప్పతనాన్ని వివరించాడు. కానీ ఇంకా అర్జునుడికి ఒక ప్రశ్న ఉందట, సన్యాసానికి త్యాగానికి మధ్య తేడా ఏమిటి అని. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి కృష్ణుడు తర్వాత గీతా సందేశాన్ని వివరించాడు. చూడండి, సన్యాసానికి త్యాగానికి మధ్య భేదం ఏమిటి అనే అర్జునుడి ప్రశ్నతోటి ఈ అధ్యాయం మొదలవుతుంది. కామ్య కర్మలు త్యజించడం సన్యాసం, సమస్త కర్మల యొక్క ఫలాలను త్యజించడమే త్యాగం అన్నాడు భగవంతుడు. చెప్పుకుందాం వివరంగా. ఆ తర్వాత కర్మ ఫలాలను త్యాగం చేయి, కర్మలను కాదు అన్నాడు భగవంతుడు. తర్వాత కర్మతత్వం తెలుసుకో, యుద్ధం చేయము అన్నాడు. తర్వాత నీ స్వభావానికి అనుగుణంగా నడుచుకో, యుద్ధం చేయము అని చెప్పాడు. తర్వాత జ్ఞానయోగం పరమగతిని కలిగిస్తుంది, కానీ యుద్ధం చేయమన్నాడు. నిష్కామ కర్మయోగం కూడా పరమగతి కలిగిస్తుంది, కాబట్టి యుద్ధం చేయమన్నాడు. పరమాత్మను ఆశ్రయించు, యుద్ధం చేయమన్నాడు. చివరిగా నన్నే శరణు వేడుము, యుద్ధం చేయము అన్నాడు భగవంతుడు. తర్వాత కృష్ణుడు గీతను ప్రస్తుతి చేశాడు. ఆ తర్వాత అర్జునుడు గీతా సందేశాన్ని గ్రహించి కృష్ణుని శరణు వేడి యుద్ధం చేయడానికి సంసిద్ధుడయ్యాడు. తర్వాత సంజయుడు కూడా గీతా సంస్కృతి చేశాడు. తర్వాత గీత యొక్క ఫలశ్రుతి చెప్పబడింది. తర్వాత 1వ అధ్యాయంలో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు జవాబు చెప్పాడు 18వ అధ్యాయంలో. ఇంతటితో గీత సమాప్తమైంది. ఇది క్లుప్తంగా 18వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని ఇలాగా 12 భాగాలుగా విభజించుకున్నాం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఓ మహాబాహో, కేసి సంహారక, మనం యుద్ధం చేద్దాం.
శత్రువులను సంహరిద్దాం అని అర్జునుడు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడి మహాబాహు అని పిలుస్తూ, ఓ ఋషికేశ, నువ్వు ఇంద్రియాధిపతివి, నా ఇంద్రియాలు నియంత్రించు. ఓ మహాబాహు, నువ్వు ఒక్కడివే యుద్ధంలో అందరినీ సంహరించగలవు. నాకు ఒక సందేహం ఉంది, నా సందేహాన్ని నివారించు, ఛేదించు అంటున్నాడు. ఏమిటది? సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన. సన్యాసానికి త్యాగానికి భేదం ఏమిటి? అసలు సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, ఆ రెండింటికి భేదం ఏమిటి అని అడిగాడు. కేసిని సంహరించినట్లు నా సంశయాన్ని కూడా సంహరించవయ్యా, నా ఇంద్రియాలను నియంత్రించు. మహాబాహు, యుద్ధానికి సిద్ధపడేటట్లు చేయి అంటూ అర్జునుడు తన చివరి ప్రశ్నను అడిగాడు. అర్జునుడు అడిగిన ఆ ఆఖరి ప్రశ్న కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడు ఇలా చెప్తున్నాడు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. గొప్ప గొప్ప పండితులు కామ్య కర్మలను విడిచిపెట్టడమే సన్యాసము అంటారు అని వాళ్ళకు తెలుసు. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. సర్వకర్మముల యొక్క ఫలములను త్యజించుటయే త్యాగమని విచక్షణాశీలురు చెప్తారు. సన్యాసం అంటే ఏమిటంటే కామ్య కర్మలు త్యజించడం, కానీ నిత్య కర్మలు త్యజించడం కాదు. కర్మలన్నీ త్యజించడం సన్యాసం కాదు. సన్యాసి కూడా నిత్య కర్మలు చేయాలి. ఉదాహరణకు సంధ్యావందనం, అర్ఘ్యప్రదానం, నిత్యాగ్నిహోత్రం ఇత్యాదులు కామ్యకర్మలు త్యజించిన సన్యాసులు కూడా చేయాలి. త్యాగం అంటే అన్ని కర్మల యొక్క, కామ్యకర్మలైనా నిత్యకర్మలైనా అన్ని కర్మల యొక్క, సమస్త కర్మల యొక్క ఫలాలను త్యజించడమే త్యాగం అని ఎవరు చెప్తున్నారు? పండితులు, విచక్షణాశీలురు, విచక్షణ అంటున్నారు. అసలు కర్మలు ఆచరించాలా త్యజించాలా, ఈ విషయం మీద అనేక మంది అనేక విధాలుగా చెప్తుంటారు. భగవంతుడు, సాంఖ్యులు ఏ విధంగా చెప్తారు, మీమాంసకులు అంటే పూర్వమీమాంసను అధ్యయనం చేసిన పూర్వమీమాంసా విద్యార్థులు, అలాగే సాంఖ్యయోగులు వాళ్ళు ఏం చెప్తారు అని ముందు చెప్తున్నాడు వాళ్ళ అభిప్రాయం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. కొంతమంది మనీషులు, మేధావులు, సాంఖ్యులు కర్మత్యాజ్యం దోషవదిత్యేకే ప్రాహు, కర్మను దోషంలాగే వదిలేయాలి అంటారు. ఇంకొందరు అపరే మీమాంసకులు యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి, యజ్ఞదాన తపస్సులు త్యజించరాదు అంటారు. సాంఖ్యులంటే కపిలుని అనుచరులు. వాళ్ళు ఎందుకు కర్మలు హింసను కలిగిస్తాయని ఎందుకు కర్మలు త్యజించాలని చెప్తున్నారంటే, కర్మ చేస్తే ఎవరో ఒకళ్ళకి హింస కలుగుతుంది. మా హింసాత్ సర్వభూతాన్ని, సర్వభూతాలకు హింస కలిగించకూడదు కాబట్టి కర్మ చేయరాదు, కర్మలు మానేయడం బెటర్ అంటారు. కానీ మీమాంసకులు వాళ్ళు జైమిని అనుచరులు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో యజ్ఞదాన తపస్సులు, యజ్ఞాదులైన కర్మలు త్యజించకూడదు అంటారు. ఎందుకంటే అవి వేద విహితమైనవి కాబట్టి వాటిని చేయడం వల్ల పాపం కలుగదు. ఇప్పుడు కృష్ణుడు తన అభిప్రాయాన్ని చెప్పబోతూ ముందుగా త్యాగం కూడా 3 విధాలు, 3 విధాలు అని చెప్తున్నాడు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. భరతశ్రేష్ఠ, త్యాగాన్ని గురించిన నిశ్చితమైన అభిప్రాయం విను. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. ఓ పురుష శ్రేష్ఠ, త్యాగో హి త్రివిధ సంప్రకీర్తితః, త్యాగం కూడా 3 విధాలయ్యా అంటున్నాడు భగవంతుడు.
భరత సత్తమ, భరతవంశీయులు యజ్ఞదాన తపస్సులు ఆచరించి ఎంతో పుణ్యం చేసుకుంటేనే నువ్వు ఈ భరతవంశంలో పుట్టావు. కాబట్టి నువ్వు కూడా త్యాగివి కావాలి. త్యాగం అంటే కర్మలు విడిచిపెట్టడం కాదు, కర్మ ఫలాలు విడిచిపెట్టడం. ఓ పురుష శ్రేష్ఠ, పురుష వ్యాఘ్ర, శ్రేష్టమైన కర్మ ఫల త్యాగం నీకు తగిందయ్యా. నీవు పెద్దలచే చెప్పబడ్డ ఈ 3 రకాల త్యాగాలు తెలుసుకోవాలి. ఎందుకంటే కష్టమైన విషయాలన్నీ కూడా శ్రవణం వల్లే తెలుస్తాయి. కాబట్టి 2 శ్లోకాల్లో ఇప్పుడు భగవంతుడు త్యాగాన్ని గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలు త్యజింపదగినవి కాదు, ఆచరించదగినవి. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు మనీషులను అంటే గొప్పవాళ్లను కూడా పావనాన్ని పవిత్రం చేస్తాయి. ఎంత మేధావులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత విద్వాంసులైనా యజ్ఞదాన తపస్సులు ఆచరించడం వల్లే వాళ్ళు పవిత్రులవుతారు. ఎలా యజ్ఞదాన తపస్సులు విద్వాంసులను సైతం పవిత్రం చేస్తాయి అంటే, యజ్ఞదాన తపస్సుల వల్ల మనం అనేక జన్మాల్లో ఆర్జించిన పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఎలా? మనం యజ్ఞదాన తపస్సులనే కర్మలు ఆచరించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఎందుకు? సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పార్థ, అన్ని కర్మలు జ్ఞానం నందే పరిసమాప్తం అవుతాయని భగవంతుడు చెప్పాడు కదా. కాబట్టి అన్ని కర్మలు జ్ఞానం నందే లయించిపోతాయి. కాబట్టి యజ్ఞదాన తపస్సుల వల్ల కూడా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల పాపాలన్నీ పటాపంచలవుతాయి. కాబట్టి యజ్ఞదాన తపస్సులు విద్వాంసులను కూడా పవిత్రం చేస్తాయి. ఏ విధంగా యజ్ఞదాన తపస్సులు ఆచరించాలి చెప్తున్నాడు. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఓ పార్థ, ఈ కర్మలు యజ్ఞదాన తపస్సులు కూడా ఆసక్తిని ఫలాన్ని విడిచి కర్తవ్యంగా ఆచరించాలి. సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మా పార్థ నిశ్చితం మతముత్తమం. మే నిశ్చితం మతముత్తమం. నిశ్చితం మే మతముత్తమం. ఇది నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం. భగవంతుడి అధ్యాయంలో అర్జునుడిని మళ్ళీ మళ్ళీ పార్థ 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 అని పిలుస్తున్నాడు. ఓ పృథపుత్రుడా, ఓ కౌంతేయ, కుంతీదేవి పుత్రుడా, నీ తల్లి కుంతీదేవిలాగా నువ్వు కూడా ఆసక్తి ఫలాలు విడిచిపెట్టి కర్తవ్యములైన కర్మలు ఆచరించు. అన్ని కర్మలు చివరికి యజ్ఞదాన తపస్సులు కూడా ఆసక్తిని ఫలాన్ని విడిచిపెట్టి వర్ణాశ్రమానుగుణంగా ఆచరించాలయ్యా. ఎందుకు ఈ అభిప్రాయం ఉత్తమమైన అభిప్రాయం అంటే ఇది కృష్ణుడి అభిప్రాయం కాబట్టి. ఎందుకు ఇది నిశ్చితమైన అభిప్రాయం అంటే అర్జునుడి యొక్క ఆఖరి సందేహాన్ని కూడా తీర్చివేసింది కాబట్టి ఇది నిశ్చితమైన అభిప్రాయం. ఇప్పుడు భగవంతుడు 3 విధాలైన త్యాగాన్ని చెప్పబోతున్నాడు. ముందుగా తామస త్యాగం చెప్తున్నాడు. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామస పరికీర్తితః. నిత్య కర్మను త్యజించడం యుక్తం కాదయ్యా. నియతస్తు సన్యాస కర్మణో న ఉపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామస పరికీర్తితః. మోహం వల్ల ఈ నియత కర్మను త్యజించడం తామస త్యాగము అని చెప్తారు. ఎందుకు నిత్య నైమిత్తిక కర్మలు త్యజించకూడదు అంటే వాటిల్ని ఆచరించడం ద్వారా కలిగే జ్ఞానం ముక్తికి దారితీస్తుంది. పైగా ప్రతి వర్ణం వాడికి కొన్ని నీత కర్మలు ఉన్నాయి. ఆ వర్ణానికి అనుగుణమైన నీత కర్మలు ఆచరిస్తేనే అతడికి శరీరయాత్ర కొనసాగుతుంది, తన్ను పోషించుకోగలడు. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు ఎవరు కూడా త్యజించకూడదు. త్యాగం అంటే కర్మఫల త్యాగం అని ఇప్పటికే చెప్పాడు భగవంతుడు. తామస త్యాగం అంటే మోహం వల్ల కర్మ పరిత్యాగం చేస్తున్నాడు కాబట్టి అసలు తామస త్యాగం త్యాగమే కాదు. ఎందుకంటే మొదట్లోనే భగవంతుడు చెప్పాడు త్యాగం అంటే కర్మఫల త్యాగం.
ఇక్కడ కర్మత్యాగం చేస్తున్నాడు కాబట్టి అది త్యాగం కానే కాదు. కాబట్టి తామస త్యాగము రాజసిక త్యాగము నిజమైన త్యాగాలు కాదు. త్యాగం అంటే సాత్విక త్యాగమే. ఎప్పుడు భగవంతుడు 3 గుణాల్లో అనేక విషయాలు 3 గుణాల్లో వాటికి గుణభేదాలు చెప్పినప్పుడు ముందు సాత్విక గుణంతో మొదలుపెట్టాడు, తర్వాత రాజసికం, తర్వాత తామసికం వాటి చెప్పాడు. ఇక్కడ ఎందుకు ముందుగా తామసిక త్యాగం గురించి చెప్తున్నాడు అంటే అర్జునుడికి తమస్సును విడిచిపెట్టమని చెప్తున్నాడు, తమో గుణాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్నాడు, మనకు కూడా చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత రాజసిక త్యాగం కూడా త్యాగం కాదని హెచ్చరిస్తున్నాడు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. కష్టం అని చెప్పేసి లేదా శరీరానికి ఏదో బాధ కలుగుతుందని చెప్పి కర్మలను వదిలిపెట్టేసిన వాడు, ఇటువంటి వాడు రాజసిక త్యాగాన్ని చేసి నైవ త్యాగ ఫలం లభేత్, త్యాగ ఫలం పొందలేకుండా ఉన్నాడు అంటున్నాడు. అంటే అర్జున భయపడకు ఏమవుతుంది అని. ఎందుకంటే ఇలా భయం వల్ల లేకపోతే శరీరానికి ఏదో బాధ కలుగుతుందని చెప్పేసి మన కర్తవ్య కర్మలు విడిచిపెట్టేస్తే అది రాజసిక త్యాగం, అది నిజమైన త్యాగం కాదు. దీనివల్ల త్యాగ ఫలం కలగదు. త్యాగ ఫలం ఏమిటి? ఫలం లేకుండా కర్మలు చేస్తున్న వాడికి కూడా ఆ త్యాగ ఫలం లభిస్తుంది. ఏమిటి ఆ త్యాగ ఫలం అంటే జ్ఞాననిష్ట. అంటే ఎవరికైతే ఫలాపేక్ష లేదో వాడికి కలిగే ఫలం ఏమిటయ్యా అంటే అది జ్ఞాననిష్ట. ఎందుకంటే అది మోక్షదాయకం, శ్రేయోదాయకం. ఎందుకు అర్జునుడు సాత్విక త్యాగం ముందు చెప్పకుండా రాజసిక త్యాగాల గురించి చెప్పాడు? అర్జునుడి మోహాన్ని భయాన్ని నివారించడానికి. ఇప్పుడు చివరిగా సాత్విక త్యాగం చేయమని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, నిత్యకర్మ తప్పక చేయవలసింది అనే నిశ్చయంతో ఆసక్తిని ఫలాన్ని విడిచి ఆ కర్మ ఆచరించినట్లయితే సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః, అది సాత్విక త్యాగము. అంటే ఎవరైతే ఈ నీత కర్మను కార్యమిత్యేవ యత్ కర్మ, ఇది కర్తవ్యం కాబట్టి చేయాలి, ఇది నా ధర్మం కాబట్టి చేయాలి అలా అనుకొని చేస్తుంటే ఆసక్తి లేకుండా ఆ తర్వాత ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడో ఆ త్యాగమే త్యాగము. అటువంటి త్యాగే త్యాగి. రాజసిక తామసిక త్యాగం చేసిన వాళ్ళు త్యాగులు కాదు. ఎందుకంటే అది అసలు త్యాగమే కాదు. ఎందుకు అది త్యాగం కాదు అంటే వాళ్ళు కర్మలు త్యజించారు కానీ కర్మ ఫలాలు త్యజించలేదు. భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మలు త్యజించడం త్యాగం కాదు, కర్మఫలాలు త్యజించడమే త్యాగము అని చెప్పాడు. కాబట్టి రాజసిక తామసిక త్యాగం చేసిన వాళ్ళు త్యాగులు కాదు, వాళ్ళు అత్యాగులు అంటున్నాడు భగవంతుడు. కాబట్టి త్యాగి అంటే సాత్విక త్యాగి, త్యాగి అంటే సత్వగుణంలో ఉన్నవాడే, అంటే సాత్విక త్యాగం చేసిన వాడే. నద్వేష్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. సత్వగుణంతో కూడినవాడు మేధావి, సంశయాలు పోగొట్టుకున్నవాడు త్యాగి. అటువంటి వాడు అశుభ కర్మలు ద్వేషించడు. నా ద్వేష్య కుశలం కర్మ కుశలే నానుసజ్జతే, శుభకర్మల ఎందుకు ఆసక్తుడి కాదు. శుభకర్మలు అంటే ఏమిటంటే సుఖం కలిగించే కర్మలు, అశుభ కర్మలు అంటే దుఃఖం కలిగించే కర్మలు. ఉదాహరణకు చలికాలంలో వేడినీళ్ళ స్నానం చేయడం ఇత్యాదులు కొంచెం దుఃఖం కలిగిస్తుంది అన్నమాట. మేధావి అంటే స్థిరమైన బుద్ధి గలవాడు అని అర్థం. ఇటువంటి వాడు సాత్విక త్యాగి. అతడు ఎటువంటి కర్మలను ద్వేషించడు, ఎటువంటి కర్మలకు ఆసక్తుడు కాడు. త్యాగికి ఉండవలసిన విశేషమైన లక్షణాలు ఏమిటి? నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహదారికి కర్మలను పూర్తిగా త్యజించడం కుదరదు. కాబట్టి కర్మఫలం త్యజించిన వాడే త్యాగి.
అని చెప్పబడుతున్నాడు. యస్తు కర్మఫల త్యాగి స త్యాగీత్యభిధీయతే. త్యాగులు కాని వాళ్ళు అత్యాగులు, అంటే రాజసిక తామసిక త్యాగం చేసిన వాళ్ళు అత్యాగులు. వాళ్లకు త్యాగ ఫలమైన జ్ఞాననిష్ట కలగనే కలగదు. మరేంటయ్యా వాళ్ళకు కలుగుతుంది? కర్మ పరిత్యజించారు మోహంతోటి భయంతోటి కదా, వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే చెప్తున్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అటువంటి అత్యాగులకు అంటే రాజసిక తామదిక త్యాగులకు అనిష్టము ఇష్టము మిశ్రమనే 3 రకాలైన కర్మఫలం మరణానంతరం కలుగుతుంది. నతు సన్యాసినాం క్వచిత్. అటువంటి కర్మఫలం త్యాగులకు కలగనే కలగదు. అనిష్టమైన వాట్లంటే నరకయాతనలు, ఇష్టమైనవంటే స్వర్గభోగాలు, మిశ్రమం అంటే మిశ్రమ ఫలితాలనిచ్చే మానవ జన్మ. కాబట్టి అత్యాగులకు ఈ విధంగా 3 రకాలైన ఫలితాలు కలుగుతాయి. కానీ త్యాగం చేసిన వాళ్ళకు మరణానంతరం కర్మ ఫల అనుభవం ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు అన్ని రకాల కర్మలకు 5 కారణాలు ఉన్నాయని భగవంతుడు వేదాంత ప్రకారం వర్ణిస్తున్నాడు, వివరిస్తున్నాడు. కర్మతత్వం తెలుసుకో, యుద్ధం చేయమంటున్నాడు. కర్మల స్థితికి 5 కారణాలు, కర్మలకు 3 చోదనాలు, కర్మ అంటే త్రివిధ సంగ్రహము అని వేదాంత ప్రకారమైన వివరణ ఇస్తున్నాడు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమి సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, ఓ వీరుడా, నువ్వు యుద్ధం చెయ్యాలి. భగవంతుడు ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి, మహాబాహు అని పిలుస్తున్నాడు. సమస్త కర్మల సిద్ధికి వేదాంత శాస్త్రంలో చెప్పబడిన 5 కారణాలు చెప్తున్నాను. పంచైతాని కారణాన్ని నిబోధిమే, తెలుసుకో అంటున్నాడు భగవంతుడు. సాంఖ్యం అంటే వేదాంతం. వేదాంతంలో 5 కారణాలు కర్మకు, అంటే ఎవరు కర్మకు కర్త, ఎవరు కర్మకు కారణం అంటే దానికి 5 కారణాలు ఉన్నాయంటున్నాడు. ఎవరెవరు 5? అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ముందు అధిష్టానము శరీరం, ఎందుకంటే ఏ కర్మ చేయాలన్నా మనం శరీరంతోనే చేస్తాం. తర్వాత కర్త అంటే ఆ జీవుడు, ఆ శరీరంలో ఉన్న ఆత్మ, బద్ధాత్మ. కరణంచ పృథక్ విధం, వివిధాలైన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఆ తర్వాత వివిధాశ్చ పృథక్ చేష్ట, ప్రాణం లేకపోతే ఏం చేస్తామండి? అందుకే ప్రాణవాయు చేష్టలు, ఇవన్నీ కారణాలు. దైవం చైవాత్ర పంచమం. ఇక 5వ కారణం ఆ పరమాత్మ. కాబట్టి పరమాత్మ అనుజ్ఞ ఇవ్వకపోతే ఒక గడ్డి పోచ కూడా కదలదు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా అన్ని కర్మలకు పరమ కారణం, పంచమ కారణం ఆ దేవాది దేవుడు, అందరి హృదయాల్లో పరమాత్మ, అంతరాత్మ. ఈ 5 అధిష్టానం అంటే శరీరం, కర్త అంటే జీవుడు, కరణం అంటే ఇంద్రియాలు, వివిధ చేష్టలంటే పంచవాయువులు, దైవం అంటే పరమాత్మ. వీటిల్లో అధిష్టానము, కరణము, ఈ ప్రాణవాయువులు, ప్రాణాల చేష్టలు, ఇవన్నీ ప్రకృతి నుండి పుట్టాయి. ప్రకృతి జనితాలు లేదా స్వభావ జనితాలు. చూడండి, భగవద్గీతలు ఇదివరకు ఈ విషయాలు వచ్చాయి. జీవుడు కర్త అని చెప్పాడు. అవును, భౌతిక కార్యాలకు బద్ధ జీవుడే కర్త. జీవుడు కర్త కాదు అని చెప్పారు కొన్ని చోట్ల. అంటే అర్థం ఏంటి? జీవుడు ఒక్కడే కర్త కాదు అని అర్థం. మళ్ళీ జీవుడు కర్త కాదు అంటే భౌతిక కార్యాలకు ముక్త జీవుడు కర్త కాదు అని అర్థం. స్వభావం కర్త అంటే పూర్వజన్మ వాసనలు ఈ బద్ధ జీవుణ్ణి, అంతఃకరణాన్ని ప్రభావితం చేసి అతనితో కర్తవ్యాలు చేసి కర్మలు చేయిస్తాయి. అందుకే స్వభావం కర్త. గుణాలు కర్త, గుణోత్పత్తులైన దేహేంద్రియాలు కర్త. గుణాలు కర్త, గుణాలు కర్త అంటుంటారు. గుణాలు చేస్తున్నాయి అంటే గుణాలు ఉత్పత్తి చేసిన దేహేంద్రియాలు కర్మ చేస్తున్నాయి అని అర్థం. ప్రకృతి కర్త అంటే ప్రకృతి జనితాలైన గుణాలు కర్త అని. గుణాలు
కర్త అంటే గుణోత్పత్తులైన దేహేంద్రియాలు కర్త అని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరు కర్త లేదా ఎవరు కారణం అన్ని కర్మలకు? 5 కారణాలు: శరీరము, ఆత్మ జీవుడు, ఇంద్రియాలు, ప్రాణాలు పరమాత్మ. అన్ని కర్మలకు ఈ కారణాలు వర్తిస్తాయా? వర్తిస్తాయి. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు త్రికరణాలతోటి అంటే మనోవాక్కాయములతోటి నిర్వహించే న్యాయం వా పుణ్యకర్మ అయినా విపరీతం వా పాపకర్మకైనా పంచైతే తస్య హేతవః. ఈ 5 కారణాలు. కర్మలన్నిటికీ 5 కారణాలే. మంచి కర్మకైనా చెడ్డ కర్మకైనా, తర్వాత మనసుతో చేసేదైనా, శరీరంతో చేసేదైనా, వాక్కుతో చేసేదైనా అన్ని కర్మలకు ఈ 5 కారణాలే. మరి అన్ని కర్మలకు 5 కారణాలైతే జీవుడు తనొక్కడే కారణమని ఎందుకు అనుకుంటున్నాడు? తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. ఇదిలో ఉండగా, అంటే కర్మలకు 5 కారణాలు ఉండగా, అకృత బుద్ధిత్వాత్ అంటే సంస్కరింపబడని బుద్ధితోటి ఆత్మానం కేవలం తు యః ఎవడైతే కేవలం ఆత్మనే కర్తగా అనుకుంటాడో నస పశ్యతి దుర్మతిః అటువంటి దుర్మతి చూడట్లేదు, వాడు తెలుసుకోవట్లేదు, వాడికి యథార్థం తెలియదు, వాడు గుడ్డివాడు, వాడు తెలుసుకోవట్లేదు ఏం జరుగుతుందో అని. అన్నిటికీ నేనే కారణం, నేనే కర్తను, నా వల్లే ఇది జరిగింది, నేనే గెలిచాను, నేనే సాధించాను, నేనే పోరాడాను నా మేధస్సుతోటి అని అనుకుంటూ ఉంటాడు. కానీ కర్మలకు 5 కారణాలు ఉన్నాయి. మరి వీడికి యథార్థ దృష్టి లేదు కదా, ఇటువంటి వాడికి, అకృత బుద్ధి గలవాడికి. మరి యథార్థ దృష్టి గలవాడు వివేకవంతుడు ఎవరు చెప్తున్నాడు? యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఎవరికి అహంభావం ఉండదో, ఎవరి బుద్ధి కర్మలను అంటదో అట్టివాడు హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అటువంటి వాడు ప్రాణులన్నిటినీ చంపినా కూడా ఎవ్వరినీ చంపని వాడే, ఎందుకంటే అతడు కర్మబద్ధుడు కాదు. హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే, ఎందుకంటే అటువంటి వాడు కర్మబద్ధుడు కాడు. తాను ఆచరించిన కర్మలకు తానే కర్త కాదని భావిస్తూ కర్మఫలం లేకుండా అతడు కర్మలు ఆచరించేవాడు. కాబట్టి నువ్వు కర్మఫలాపేక్ష లేకుండా వీళ్ళందరినీ చంపినా కానీ నీకేం కాదు అంటున్నాడు. ఇంకా ఈ 5 కారణాలు కాకుండా ఇంకేవైనా కర్మలను ప్రేరేపిస్తాయా? వాటి గురించి చెప్తున్నాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత అని కర్మ చోదనము 3 విధాలుగా ఉంటుంది. చోదనం అంటే ఏమిటంటే ప్రేరణం, ఉత్ప్రేరకం. మనం కెటలిస్ట్ అంటాం కదా, అది కర్మలకి కారణం కాదు కానీ కర్మలను ప్రేరేపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కారణం కానిది, పరోక్షంగా కారణమైనవి ఈ 3: జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. జ్ఞానం అంటే ఏమిటయ్యా? కర్తవ్య కర్మలకు సంబంధించిన జ్ఞానం. జ్ఞేయం అంటే కర్తవ్య కర్మల ద్వారా పొందగలిగింది జ్ఞేయం. అది బ్రహ్మభూత స్థితి, జ్ఞాననిష్ట నుంచి బ్రహ్మభూత స్థితి. పరిజ్ఞాత అంటే కర్మతత్వాన్ని చక్కగా తెలిసిన తత్వదర్శి గురువు, అతడు పరిజ్ఞాత. మరి కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కర్మ సంగ్రహం అంటే ఏమిటి అంటే క్లుప్తం, సంగ్రహం అంటే క్లుప్తం, సమాసం. ఇంగ్లీష్లో బ్రేవిటీ అంటారు. కర్మ సంగ్రహం అంటే కర్మ అంటే ఇంతే, ఈ 3 ఏమిటి? కరణం కర్మ కర్తేతి, సంక్షిప్తంగా చెప్పబడిన కర్మ.
కర్మ సంగ్రహం అంటే ఎవరు ఏ సాధనాలతోటి ఏ క్రియలు ఆచరిస్తున్నారో చెప్పడం కర్మ సంగ్రహం. ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దేంతో చేస్తున్నారు, ఇది కర్మ సంగ్రహం. ఇప్పుడు కర్మ అంటే క్రియలు, కరణాలంటే యజ్ఞాది కర్మల్లో ఉపయోగించే సాధనాలు అనుకోండి. కర్త అంటే కర్మను అనుష్ఠించేవాడు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఉదాహరణకు సంధ్యావందనం అనేది నిత్య కర్మ. దాంట్లో ఈ ఆచమన పాత్రలు, జలము ఇవన్నీ కూడా కరణాలు. తర్వాత అర్ఘ్యపదానము, గాయత్రి మంత్రము, సూర్యోపస్థానం ఇటువంటివన్నీ క్రియలు. ఈ సంధ్యావందనము ఆచరించేవాడు అతడు కర్త. కాబట్టి కర్మలను మూడు విషయాలు మూడు ప్రేరేపిస్తాయి. ఏమిటి ఆ మూడు? జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. వాటిని కర్మ చోదనాలు లేదా కర్మ ఉత్ప్రేరకాలు అంటాం. కర్మ అంటే మూడు. కరణం, కర్త, కర్మ. ఒక కర్మ సంగ్రహంగా సంక్షిప్తంగా కర్మ అంటే ఏంటి చెప్పామంటే అతడు అక్కడికి వెళ్ళి అవి తీసుకొచ్చాడు అని చెప్తున్నాం. అంటే ఎవరు ఏ సాధనాలతోటి ఏం చేస్తున్నాడో చెప్పడం, అది కర్మ సంగ్రహం. మరి వీటన్నిటికీ గుణభేదాలు ఉన్నాయా? ఇప్పుడు భగవంతుడు చెప్పబోతున్నాడు. ప్రతి అంశము చెప్పిన తర్వాత వాటిల్లో గుణభేదాలు చెప్పాడు కదా, సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో. మరి ఈ కర్మకుండే 5 కారణాలు, కర్మ యొక్క 3 ఉత్ప్రేరకాలు, కర్మలోని ఆ 3 భాగాలు, వీటిల్లో గుణభేదాలు ఉన్నాయా లేవా అనే ఇప్పుడు చర్చ. వాటిలో వేటికి గుణభేదాలు ఉన్నాయో వాటికి గుణభేదాలు చెప్తున్నాడు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. జ్ఞానము, కర్మ, కర్త కూడా గుణభేదాలను బట్టి 3 విధాలుగా ఉంటాయి. ఎక్కడ చెప్పారు ఇది? ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. అది గుణాలను గూర్చి చెప్పి సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది, దానిని గూర్చి యథాతథంగా చెప్తాను విను అంటున్నాడు. 3 కర్మ చోదనాలు, 3 కర్మ సంగ్రహాలు. ఈ 6 జ్ఞేయము అంటే తెలియబడేది, పరిజ్ఞాత బాగా తెలిసినవాడు. వీళ్ళిద్దరు గుణాతీతులు కాబట్టి వీళ్ళకి గుణభేదాలు ఉండవు. కరణాలు అంటే అవి సేవన సాధనాలు, పరికరాలు కాబట్టి వాటికి గుణభేదాలు ఉండవు. మిగిలిన 3టికి వేటికి? జ్ఞానానికి, కర్తకు, క్రియ అంటే కర్మకు, వీటికి గుణభేదాలు ఉన్నాయి. ముందు భగవంతుడు జ్ఞానం యొక్క గుణభేదాలు చెప్తున్నాడు. తర్వాత జ్ఞానంలో గుణభేదాలు చెప్తున్నాడు. సాత్విక జ్ఞానంతో మొదలుపెట్టి సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం. ఏ జ్ఞానంతో విభిన్నమైన సర్వభూతాలయందు వినాశము, విభక్తము లేని ఆత్మను చూడగలుగుతున్నాడో ఆ జ్ఞానం సాత్విక జ్ఞానం. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వం వల్ల జ్ఞానం కలుగుతుంది అన్నాడు భగవంతుడు. ఆ జ్ఞానంతో విభిన్నమైన జీవరాశుల్లో ఉండే అవ్యయమైన ఆత్మను గ్రహించడం, అది సాత్విక జ్ఞాన లక్షణం. తర్వాత భగవంతుడు రాజసిక జ్ఞానాన్ని వివరిస్తున్నాడు. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానం ద్వారా పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానం ద్వారా భిన్న భిన్న శరీరాలందు భిన్న భిన్న జీవుడున్నట్లు మానవుడు గాంచునో అట్టి జ్ఞానం రజోగుణ సంబంధమైందని తెలుసుకోండి. ఒక చిన్న పిల్లవాడి శరీరంలో తర్వాత పెరుగుతున్నప్పుడు ఒకడే జీవుడున్నాడు అంటే ఆ శరీరంలో మార్పులు ఉన్నాయేమో కానీ ఆ జీవుడిలో మార్పు లేదు, ఆత్మలో మార్పు ఉండదు. కానీ భిన్న భిన్న శరీరాల యందు
భిన్న భిన్న జీవులు ఉన్నాడని ఎవడు తెలుసుకుంటాడో, ఎవడు అనుకుంటాడో అటువంటి జ్ఞానం రజోగుణ సంబంధమైంది. చివరిగా తామసిక జ్ఞానాన్ని చెప్తున్నాడు భగవంతుడు. యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వాధవదల్పం చ తత్తామసముదాహృతం. ఏ జ్ఞానం యథార్థానికి సంబంధించదో, అతత్వార్థం, ఏ జ్ఞానం కారణం లేకుండా ఒక అల్పమైన కార్యమందు మానవుడు అదే సర్వస్వం అనుకుంటాడో, ఎత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం, అటువంటి జ్ఞానాన్ని తామసముదాహృతం, అది తామస జ్ఞానం అని చెప్పబడుతుంది. అంటే అల్పమైన జ్ఞానం ఏదైతే అల్ప ఫలితం ఇస్తుందో, చాలా తుచ్చమైనదో, ఎందుకు కొరగానిదో అటువంటి జ్ఞానం తామస జ్ఞానం. ఇప్పుడు కర్మలో గుణభేదాల గురించి చెప్తున్నాడు భగవంతుడు. ముందుగా సాత్విక కర్మతో మొదలు పెడుతున్నాడు. నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫలాప్రేప్సు నా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఇక్కడ కర్మ అంటే క్రియ అని ఇదివరకే చెప్పుకున్నాం. క్రియలకు అంటే కరణాల వలె గుణభేదాలు చెప్పుకోవడం అసమంజసం అనిపిస్తుంది. కానీ ఇక్కడ భగవంతుడే స్వయంగా క్రియలకు గుణభేదాలు చెప్తున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆ క్రియలు ఆచరించే కర్త యొక్క చైతన్యాన్ని అనుసరించి సాత్వికము, రాజసికము లేదా తామసికము అని చెప్పబడుతుంది. ఏ ఏ క్రియలు అంటే ఏ ఏ కర్మలు సాత్వికము, రాజసికము, తామసికము చెప్తున్నాడు. నియమబద్ధంగా, సంగరహితంగా, రాగద్వేషరహితంగా, ఫలాపేక్ష లేని వారిచే చెయ్యబడే కర్మ సాత్విక కర్మ. నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికం ఉచ్యతే. అంటే తమ వర్ణాశ్రమాలకు తగినది, కర్తృత్వ భావన లేనిది, రాగద్వేషరహితమైనది, అంటే చెయ్యాలంటే ఇష్టం కానీ చెయ్యకూడదంటే ద్వేషం కానీ లేనటువంటిది. అలాగే ఫలమును ఆశింపకుండా నేను తప్పక ఆచరించవలననే కర్తవ్య భావంతో చేసే కర్మ సాత్విక కర్మ. తర్వాత రాజసిక కర్మలు వివరిస్తున్నాడు. యత్తు కామేప్సు నా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. అహంకారపూర్వకంగా అధిక శ్రమతోటి, క్రియతే బహుళాయాసం, కోరికలు తీర్చుకోవాలని భావించే వాడిచే యత్తు కామేప్సునా కర్మ తద్రాజసముదాహృతం. ఆ కర్మ రాజస కర్మ. అంటే ఎంతో కష్టపడి అంత ఫలమును ఆశించి అహంకారంతో నేనే కర్తను అనే అహంకారంతో చేసే కర్మ రాజసిక కర్మ. చివరగా తామసిక కర్మ గురించి చెప్తున్నాడు భగవంతుడు. అనుబంధం క్షయాహింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసం ఉచ్యతే. అనుబంధం అంటే తదనంతర పరిమాణాలు చూడకుండా, క్షయము అంటే నష్టం కలిగించేది, హింస ఇతరులకు హింసను కలిగించేది, అనపేక్ష చ పౌరుషం వీటన్నిటిని చూడకుండా, సామర్థ్యాన్ని తెలుసుకోకుండా చేసే కర్మ మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. మోహం వల్ల ప్రారంభించిన కర్మ తామసమని చెప్పబడుతుంది. అనుబంధం అంటే కర్మ ఆచరించిన తర్వాత కలిగే దుఃఖం. క్షయం అంటే కర్మ చేయడానికి ఏం ఖర్చు అవుతుందో తెలుసుకోకుండా చేయడం, ఆ ధనం. హింస అంటే ప్రాణుల్ని పీడించడం. పౌరుషం అంటే తన గల సామర్థ్యం. వీటన్నిటినీ అనపేక్ష అంటే చక్కగా గమనించక, పరిగణింపక, అజ్ఞానం వల్ల మోహాదారభ్యతే కర్మ చేసే కర్మ తామస కర్మ. ఇప్పుడు భగవంతుడు ముందుగా జ్ఞానంలో గుణభేదాలు చెప్పాడు, తర్వాత కర్మలో గుణభేదాలు చెప్పాడు, అంటే క్రియలో గుణభేదాలు చెప్పాడు. ఇప్పుడు ఆ కర్తల్లో గుణభేదాలు చెప్తున్నాడు. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమందితః
సిద్ధ్యసిద్ధ్యో నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. ఆసక్తి లేనివాడు, కర్తృత్వాభిమానం లేనివాడు అనహంవాది, ధృత్యుత్సాహ సమన్విత ధైర్యోత్సాహ సమన్వితుడు, సిద్ధ్యసిద్ధ్యోర్ నిర్వికార జయాపజయాలందు నిర్వికారకుడు అయిన కర్త సాత్విక కర్త. క్రియలకు ఆ క్రియలు ఆచరించే కర్త చైతన్యాన్ని బట్టి గుణభేదాలు చెప్పబడ్డాయి కదా. మళ్ళీ ఇప్పుడు కర్తలకు గుణభేదాలు చెప్పబడిన అవసరం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ స్వభావాన్ని అనుసరించి కర్తల్లో గుణభేదాలు చెప్పబడ్డాయి. ఇంతకుముందు శ్లోకాల్లో ఆయా కర్మలు చేసేటప్పుడు ఆ కర్త యొక్క చైతన్యాన్ని అనుసరించి ఆ కర్మల గుణభేదాలు చెప్పబడ్డాయి. చైతన్యం మార్చుకోవచ్చు, కానీ స్వభావం సహజంగా మారదు. ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వాభిమానం లేకుండా ప్రారంభించిన కర్మలన్నీ పూర్తి చేయడానికి ధైర్యోత్సాహాలతోటి ఎవరైతే ఉంటారో ఆ తర్వాత జయం కలిగిన అపజయం కలిగిన నిర్వికారమైన మనస్సుతోటి కర్మలను ఆచరించేవాడిని సాత్విక కర్త అంటారు. తర్వాత రాజసిక కర్త గురించి చెప్తున్నాడు. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. అనురాగంతో మమకారంతో ఉండేవాడు, కర్మ ఫల ప్రేప్సు కర్మ ఫలాలను కోరుకునేవాడు, లుబ్ధో లోభి, హింసాత్మకో హింసాస్వభావుడు, అశుచి అపరిశుద్ధుడు, హర్షశోకాన్విత సుఖ దుఃఖాలచే చలించిపోయేవాడు అగు కర్త రాజస పరికీర్తిత. వాడు రాజసకర్త, కీర్తి కోసం పాకులాడేవాడు, కర్మఫలాన్నే కోరుకునేవాడు, తాను ఆచరించే కర్మకు సరిపడి ద్రవ్యాన్ని వ్యయం చేయడానికి ఇష్టపడని లోభి, ఇతరులను పీడించి చేసుకునే హింసా స్వభావం కలవాడు, అలాగే కర్మాచరణకు అవసరమైన చిత్తశుద్ధి లేనివాడు, తాను చేయు కర్మకు ఫలితం లభించినప్పుడు ఆనందము, లభించినప్పుడు దుఃఖాన్ని పొందేవాడు రాజసకర్త. చివరకు తామసకర్తను వర్ణిస్తున్నాడు. అయుక్త ప్రాకృత స్తబ్ద శటో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అయుక్త నిలకడ లేనివాడు, యోగం లేనివాడు, ప్రాకృత వాడు సంస్కారహీనుడు, స్తబ్ద మొండివాడు, శట మోసగాడు, నైష్కృతికోలస అకారణంగా ఇతరుల వృత్తికి విఘాతం కలిగించేవాడు నైష్కృతికుడు అంటే. అలసహ అంటే సోమరిపోతు, విషాది చింతాక్రాంతుడు, దీర్ఘసూత్రి కార్యనిర్వహణ ఎందు కాలయాపన చేసేవాడు ఆయన కర్త తామసకర్త. ఇటువంటి వాడు అయోగ్యుడు, చదువుకొనివాడు, పనులు చేయడానికే ఇష్టపడని వాడు, మోసం చేసేవాడు, ఎప్పుడు ఏడుస్తుండేవాడు, నాకు ఇది లేదు అది లేదని, ఏం చేసినా ఎంతో ఆలస్యంగా చేసేవాడు, అన్నీ కూడా పోస్ట్పోన్ చేసేవాడు, రేపు చేద్దాం మళ్ళీ చేద్దామని. జీవుడు కర్మలను ఎందుకు చేస్తాడు? సుఖం కోరుకొని పట్టుదలతో చేస్తాడు కర్మలను. జీవుడు సుఖం కోరుకొని పట్టుదలతో అంటే ధృతితో చేస్తాడు. బుద్ధితోటి జ్ఞానాన్ని సముపార్జిస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఆ బుద్ధి ధృతి కూడా సత్వాది గుణాల వల్ల, అంటే బుద్ధికి ధృతికి కూడా గుణభేదాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎందుకు భగవంతుడు బుద్ధిని తీసుకొచ్చాడు ఇక్కడ? ఎందుకు భగవంతుడు ధృతిని తీసుకొచ్చాడు? నిజానికి మనం చెప్పుకున్న విషయాలు మూడే కదా. అవేమిటేమిటి? జ్ఞానము, కర్మ, కర్త. మరి వీటికి ఈ చెప్పుకోబోయే బుద్ధికి ధృతికి సంబంధం ఏమిటి అంటే, జీవుడు ఆ కర్మలను పట్టుదలతో చేస్తాడు. ఆ పట్టుదలకు కూడా గుణభేదం ఉంది. అలాగే బుద్ధితోటి జీవుడు జ్ఞానాన్ని సంపార్జిస్తాడు.
ఆ బుద్ధికి కూడా గుణభేదాలు ఉన్నాయి. వాటి గురించి భగవంతుడు చెప్తున్నాడు. మనము వీటిని రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. రేపు ఎల్లుండి కూడా మనం 18వ అధ్యాయం చెప్పుకుందాం 3 భాగాలుగా. ఇవాళ మనం ఇక్కడ వరకే చెప్పుకున్నాం 28 శ్లోకాల వరకు. రేపు సుమారుగా 50 శ్లోకాల వరకు చెప్పుకుందాం. ఎల్లుండి ఆదివారం సాయంత్రం కూడా మనకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. ఇప్పుడు మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. దయచేసి మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి ప్రశ్నలు అడగవచ్చు. హరే కృష్ణ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, మనకి చైతన్య మహాప్రభు గాని, భగవంతుడు రామచంద్రుడు, తర్వాత మనకి భాగవతంలో కూడా కృష్ణుడు, వీళ్ళందరూ కూడా పిండోదక క్రియలు చేశారు. మనం ఇందులో వర్ణించారు కదా ప్రభు. ఏం చేశారు వీళ్ళందరూ? పితృదేవతలకి పిండదానం చేశారు. అయితే మనకి ఇక్కడ సెకండ్ చాప్టర్ లో 50th శ్లోకంలో మాధవేంద్ర పురి చెయ్యలేదు అని ఎందుకు రాశారు? అయితే అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. 2వ అధ్యాయంలో 50వ శ్లోకమా? 52 ప్రభు. 52. శిల ప్రభుపాదుల వారు ఏం రాశారో చూద్దాం. ఇక్కడ ఒక శ్లోకాన్ని శిల ప్రభుపాదుల వారు ఉదహరించారు, మాధవేంద్రపురి. ఆ శ్లోకం ఇలా ఉంది: సంధ్యావందన భద్రమస్తు భవతో భో స్నాన తుభ్యం నమో భో దేవా పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమ్య క్షమ్యతాం యత్ర క్వాపి నిషత్య యాదవ కులోత్తమస్య కంసద్విషః స్మారం స్మారమఘం హరామి తదలం మన్యేకి మన్యేన మే అన్నారట మాధవేంద్ర. ఓ సంధ్యావందనమా, నీకు జయమగుగాక. ఓ స్నానమా, నేను నీకు ప్రణామములను అర్పిస్తాను. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పణములను అర్పింపలేని నా అశక్తతకు నన్ను దయచేసి క్షమించుము. ఇప్పుడు నేను ఎక్కడ నిలిచినా అక్కడ యదువంశ తిలకుడు కంస విరోధి అయిన శ్రీకృష్ణుడిని స్మరించి సమస్త పాపఫల బంధనముల నుండి విముక్తిని కాగలుగుతాను. ఇది నాకు చాలు అని నేను భావిస్తున్నాను అని ఆయన చెప్పారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు చూడండి. త్రిసంధ్యల్లో వివిధ రకాల స్థితులు గావించుట, ప్రాతకాలంలోనే స్నానం చేయుట, పితృదేవతలకు తర్పణాలు అర్పించుట వంటి వేద విహిత కర్మలు మరియు పద్ధతులు ఆరంభ దశలోని భక్తులకు తప్పనిసరైనవి. కానీ ఎవరైనా పూర్తి కృష్ణ చైతన్యవంతుడై దేవాది దేవుని ప్రేమయుక్త సేవలో నెలకొల్పినప్పుడు అతడు విధి విధానాలన్నిటినీ నిరాదరించును. ఎందుకంటే అతడు అదివరకే పరిపూర్ణత్వాన్ని సాధించి ఉండును అని. కాబట్టి మీరు మాధవేంద్రపురి లాంటి భక్తులై ఉంటే, మీకు పూర్తి కృష్ణ చైతన్యం ఉండి, మీరు దేవాది దేవుడి ప్రేమ సేవలో నిత్యము నెలకొని ఉంటే, అప్పుడు మీరు ఇటువంటి విధి విధానాలను నిరాదరించవచ్చు. మనం అటువంటి భక్తులం కాదు, మనం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాం. మాధవేంద్రపురికి భగవంతుడే స్వయంగా ఆయన ఏదో మనసులో కోరుకున్నాడు, ఈ ప్రసాదం నాకు దొరికితే బాగుండని. ఆయనే భగవంతుడు స్వయంగా ఆయన పంపించారు ఆ ప్రసాదాన్ని పూజారికి చెప్పి. భగవంతుడు స్వయంగా చేశారు కదా ప్రభు, భగవంతుడు స్వయంగా చేశారు కదా అని డౌట్. భగవంతుడు మాధవేంద్రపురి, నేనేం చెప్తున్నాను మీకు, భగవంతుడు స్వయంగా చేసి ఆ కర్మలన్నీ మనం కూడా చేయాలనే చెప్తున్నాను. వేదం అదే చెప్తుంది, పురాణం అదే చెప్తుంది, ధర్మశాస్త్రం అదే చెప్తుంది. భగవంతుడు వచ్చినప్పుడు ఈ బద్ధ జీవులందరికీ ఉదాహరణ సృష్టించడం కోసం భగవంతుడు స్వయంగా చేస్తాడు, మనం కూడా చేయాలి. ఎవరు అక్కర్లేదని చెప్పారు శిలా ప్రభుపాదులు. ఇక్కడ ఎవరైతే 24 గంటలు ప్రేమ భక్తిలో ఉండేవాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు, మాధవేంద్రపురి లాంటి వాళ్ళు చేయక్కర్లేదన్నారు. మీరు నేను చేయాలి, మనం అందరం చేయాలి. ఈ లోకంలో ఉన్న సాధారణ జనులంతా చేయాలి. ఎవడో ఒక్క మహానుభావుడు మాధవేంద్రపురి లాంటి వాడు
అటువంటి వాళ్ళకు అవసరం లేదు అన్నారు. దాన్ని మనం ఎందుకు ఉదాహరణగా తీసుకుంటున్నాము? అక్కడ క్లియర్గా చెప్పారు కదా, విధి విధానాలు అటువంటి భక్తుడికి, ఆరంభ దశలో ఉన్నవాడికి కాదు, భక్తి యోగంలో పరిపూర్ణత సాధించిన వాడికి అక్కర్లేదన్నారు. కానీ ప్రహ్లాదుడు అటువంటి వాడైనప్పటికీ కూడా భగవంతుడు ప్రహ్లాదుని చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? లోక సంగ్రహం కోసం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఏదైతే ఒక గొప్ప వ్యక్తి చేస్తాడో లోకం అతన్ని అనుసరిస్తుంది. కాబట్టి మనము ఒకవేళ అంత గొప్ప శుద్ధ భక్తులైనప్పటికీ కూడా మనం గృహస్థాశ్రమంలో ఉంటే, గృహస్థాశ్రమం స్వీకరించదలుచుకుంటే మనం కూడా అవి చేయాలి. మాధవేంద్రపురి సన్యాసి కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న ఆయన ఇటువంటి సంధ్యావందన పితృ కర్మలు, సంధ్యావందనాదులు పితృకర్మలు ఇటువంటి చేయకపోతే పర్వాలేదు. కానీ మనం సాధారణ జీవులం, మనం చేయకూడదు అని ఎక్కడ చెప్తుంది శాస్త్రం? మనం చేయకపోతే పాపం వస్తుంది. అర్థమైందా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కొక్కళ్ళు ఒకసారి అండి. ఎవరు మాట్లాడుతున్నారు ముందు? నా పేరు కృష్ణకుమారి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. కృష్ణకుమారి గారు, మీరు రేపటి నుండి భగవద్గీత నేర్పించడం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా ప్రభుజీ? లేదు, నేనేం చెప్పానంటే రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం కూడా గీతా సందేశం ఉంటుందని చెప్పాను. తర్వాత సాటర్డే శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు గీతా సుగీతా కర్తవ్య అనే కార్యక్రమంలో శ్లోకాలు ఎలా చెప్తారో, ఆ శ్లోకాలు ఎలా చదవాలో అవి నేర్పిస్తాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారము ఉదయం 11 గంటలకు మళ్ళీ ఈ గీతా జ్ఞానాన్ని ఇంకా వివరంగా మేము చెప్పబోతున్నాం అన్నమాట. ప్రతి ఆదివారం 11 గంటలకు. భగవద్గీత ఒక్కటే నేర్పిస్తారా గురువు గారు? భాగవతం కూడా నేర్పిస్తాము. ఉదయం 5 గంటలకు మంగళహారతి జరుగుతుంది. ఉదయం 5:30కు భాగవత ప్రవచనం జరుగుతుంది. ఇప్పుడు భాగవతంలో 7వ స్కందం చెప్పుకుంటున్నాం. రేపు ఆ 7వ స్కందంలో 11వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. మీరు అందరూ 5:30కు ఇదే లింక్లో, ఇదే జూమ్ లింక్లో జాయిన్ అయితే భాగవతం కూడా వినొచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేకం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు జగన్నాథ రథయాత్ర వస్తుంది. జగన్నాథ జయం అనే ప్రత్యేకమైన కార్యక్రమం జరగబోతోంది. తర్వాత కృష్ణుని కథలు, కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృష్ణుని బృందావన లీలని చెప్పుకోబోతున్నాము. ఇంకా తర్వాత ముకుందమాల, ఇంకా ఉపదేశామృతము, ఈశోపనిషత్తు, భక్తి రసామృత సింధువు, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా మనము రాబోయే రోజుల్లో చెప్పుకోబోతున్నాం. ధన్యవాదాలు గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీహితన్ను. చెప్పమ్మా. నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ డౌట్ ఏమిటంటే భగవద్గీత శ్లోకాలు రాసుకోవచ్చా గురూజీ? రాసుకోవచ్చు. ఇంకా డౌట్ ఏంటంటే ఆ భగవద్గీత బుక్ చూపియరా? ఇదిగో. ఓకే గురూజీ. ఏం చూడాలి బుక్లో? ఏమీ లేదు, శ్లోకాలు రాసుకోవచ్చా అని. శ్లోకాలు రాసుకోవచ్చు. దయచేసి ఎవరి దగ్గరైనా భగవద్గీత యథాతథం లేకపోతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మేము వాట్సాప్ నెంబర్ మీకు రోజు ఇస్తున్నాం కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు తప్పకుండా పంపిస్తాము. తర్వాత జపమాల కూడా కావాలనుకుంటే భగవద్గీత పాటు జపమాలను కూడా పంపిస్తాం, మొత్తం కిట్ అంతా. అండ్ తర్వాత మీ దగ్గర భగవద్గీత ఉన్నప్పటికీ కూడా మీ స్నేహితులకు, మిత్రులకు, బంధుమిత్రులకు అందరికీ ఇవ్వడానికి తీసుకోవచ్చు. లేకుంటే ఇంకెవరికైనా కూడా శాస్త్రదానం చేయవచ్చు. దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మా మనవి. గురుగారు, ఒక చిన్న డౌట్ అండి. అఖిల్ నా పేరు, మెట్పల్లి నుండి. చెప్పండి అఖిల్ గారు. గురుగారు, మనకి క్విజ్ ఉంటుందని చెప్పారు కదా అండి, అది ఎప్పుడు ఉంటుందండి? నేను ఎందుకు క్విజ్ పెట్టలేదంటే మిగతా గ్రూప్లో క్విజ్ పెడుతున్నారు. నేను ఎందుకు పెట్టలేదంటే ముందు అంతా ఒక్కసారి విన్న తర్వాత రెండవసారి చదివేటప్పుడు క్విజ్ పెట్టుకుంటాం.
ఓకే, ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓకే. క్లాసులు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి వారం జరుగుతూ ఉంటాయి కదా అవును. ఆ గీతా జ్ఞానం ఆ క్లాసుల్లో తప్పకుండా క్విజ్ పెట్టుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు ఇది కొన్ని మనకి అంటే అధ్యాయాల్లో కొన్ని అంటే చెప్పేటప్పుడు మొన్న అంటే గుర్తుంటున్నాయి కానీ కొన్ని అంటే మర్చిపోతున్నా. సో దాన్ని అంటే మనం మళ్ళీ మళ్ళీ చదివితేనే వస్తాయి అవి. మీరు ముందు మళ్ళీ ఒకసారి ప్రవచనం వినండి, అది ఇస్కాన్ ఓకే. రాంపల్లి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయింది. అప్పటికి ఓకే. అర్థం కాకపోతే మళ్ళీ క్లాసుల్లో మనం చర్చిద్దాం. ఓకే. ఓకే. ఇంకొక బ్యాచ్ ఉంటుందా గురువు గారు? అంటే మన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ జాయిన్ అవుతామని చెప్పారు. మళ్ళీ గీతా సందేశం మళ్ళీ మొదలు పెడతాం త్వరలో. మళ్ళీ ఇంకో ఓకే. బ్యాచ్ కూడా ఉంటుంది. ఒకసారి బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇలా కంటిన్యూ కూడా అవ్వచ్చు, వారానికి ఒకసారి జాయిన్ అయ్యి. ఓకే గురువు గారు. ఓకే, ధన్యవాదాలు. ఓకే, హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. చెప్పండి. ఇందాక మీరు అది భగవద్గీత ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నారు కదా, అవును, అది కాస్ట్ ఎంత ఉంటుంది? నేను వాట్సాప్ లో పోస్ట్ చేస్తామమ్మా, వాట్సాప్ లో పోస్ట్ చేస్తాం. చేస్తారా? ఓకే. చిన్న డౌట్ గురుజీ, చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా కొంతమంది నాన్ వెజ్ తింటుంటారు కదా, అవును, నాన్ వెజ్. సో నాన్ వెజ్ తినడం అంటే అంటే ఇప్పుడు శాస్త్ర ప్రకారం పాపం అవ్వదా మరి? నాన్ వెజ్ తినడము పాపమా అంటే సాత్వికమైన ఆహారం తింటే వాళ్ళకు సత్వగుణం కలిగి ఆ సత్వగుణం వల్ల సత్వాత్ సంజాయతే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వాళ్ళకు మోక్షం పొందడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ మాంసాహారం తింటూ ఉంటే ఇంకా రజోగుణము తమోగుణము పెరిగి వాళ్లకు అధోగతి కలుగుతుంది. అంటే వాళ్ళు మళ్ళీ జన్మలో జంతువుల్లో కానీ ఆ తర్వాత అధోలోకాల్లో కానీ పుడతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం ప్రభుజీ. చెప్పండి సరోజన్ గారు. మనము అన్ని ఇప్పుడు ప్రభుపాది 4 ప్రిన్సిపుల్ పాటించుకుంటా అట్లనే మనము రోజు విగ్రహారాధన చేసుకుంటా అట్లున్నాక మనం దీక్ష తీసుకోక ముందే మనం శరీరం సాలించుతాం అనుకోండి ప్రభుజీ, వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు? దీక్ష తీసుకోకుండా మనము దేహత్యాగం చేస్తే వారి పరిస్థితి ఏమిటి? మనం అంత్యకాలంలో ఏం తలుచుకుంటున్నామో వాళ్లకు అదే కలుగుతుంది అంటున్నారు కృష్ణుడు. ఎం వాపి స్మరం భావం త్యజిత్యంతే కలైవరం. ఏవైతే తలుచుకుంటారో వాళ్ళకి ఆ భావమే కలుగుతుంది అంటున్నాడు భగవంతుడు. మనం ఏమైతే తలుచుకుంటున్నామో అంత్యకాలంలో మళ్ళీ జన్మ ఆ భావాల వల్ల లేకపోతే ఆ జీవుల్లో కలుగుతుంది. ఒకవేళ భగవంతుడినే తలుచుకుంటుంటే వాళ్ళకేం కలుగుతుంది అని వాళ్ళు కూడా భగవంతుడిని చేరుకోవచ్చు. ఎందుకంటే అంత్యకాలంలో కూడా మనం తీసుకోకపోయినా, ఇవాళ నేను ఒక వీడియో చూశాను, అందులో ఒక మాతాజీ బహుశా ఆవిడ ఐసీయూలో ఉన్నారు, ఆవిడ కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఆవిడికి వాళ్ళ గురువు గారు దీక్ష ఇవ్వడం చూశాను నేను ఇవాళ. అలా దీక్ష లభించవచ్చు కూడా జీవులకు. అండ్ భగవంతుడే జగద్గురువు, ఆయన కనుక కరుణిస్తే ఏమైనా చేయొచ్చు. ఎవరినైనా భగవంతుడు ఏ పరిస్థితిలో అయినా వాళ్ళను ఉద్ధరించవచ్చు. కాబట్టి మనం అంత్యకాలంలో ఏం తలుచుకుంటున్నాము అనే దాని మీదే మన యొక్క తర్వాతి పయనం, తర్వాత స్థితి అది నిర్ణయించబడుతుంది. కాదు ప్రభుజీ, దీక్ష తీసుకున్న వాళ్ళకు ఇట్లా ఫాలో అయిన వాళ్ళకు ఏం తేడా అని నాకు ఆ డౌట్ వచ్చింది ప్రభుజీ. దీక్ష తీసుకున్న వాళ్లకు మనం అన్ని ఫాలో అవుతాం కానీ శరీరం సాలిస్తాం అనుకోండి, అయితే వీళ్ళకి వాళ్ళకి ఏం తేడా అని అడుగుతున్నాను ప్రభుజీ. దీక్ష తీసుకోవడం కేవలం ఒక ప్రారంభం మాత్రమే. శిక్ష తీసుకోని ఆ శిక్షణను తీవ్రంగా పరిగణించి ఆఖరి క్షణం వరకు గుర్తు చేసుకోవడమే ఆచరించడము, గుర్తుంచుకోవడము, ఆచరించడం అది దీక్ష కంటే కూడా గొప్పది. ధన్యవాదాలు ప్రభుజీ. నమస్కారం గురుగారు. హరే కృష్ణ. చెప్పండి మహేందర్ రెడ్డి గారు. నాకు ఒక చిన్న డౌట్, ఇంతకుముందు ఒక అడిగిన ప్రశ్నకే కొనసాగింపుగా మాంసాహారం గురించి, ఈ రాముడు కృష్ణుడు
ఇద్దరు కూడా జన్మించిన అవతారాల్లో క్షత్రియ వంశంలో జన్మించారు. సో అవునండి. కొందరు క్షత్రియ వంశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాంసం తినేవాళ్ళు, ఇది జంతువులను వేటాడి తినేవాళ్ళు అని కొందరు అంటుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, అది వితండవాదమా లేకుంటే నిజమా తెలియదు. మీ గురించి క్లారిటీ తీసుకుందామని. నాకు భగవంతుడు మాంసం తిన్నాడా అనే విషయం నన్ను బాధించట్లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఏం కావాలనుకుంటే అది చేయొచ్చు. ఆయన నియంత స్వరాట్. మనకు ఏవైతే నియమాలు చెప్పారో సేవకులకు, మనము ఆ నియమాల్ని పాటించాలి. ఇంకొక విషయం, భాగవతంలో ఎక్కడా కూడా కృష్ణుడు, భాగవతం పరమ ప్రమాణం, కృష్ణుడు మాంసం స్వీకరించాడు అని చెప్పబడలేదు. రామాయణంలో ఉంది అని కొన్ని చోట్ల కొంతమంది చెప్తుంటారు. నేను అడవికి వెళ్ళినప్పుడు ఆమిషం ముట్టుకోను అని రాముడు చెప్పాడు. ఆమిషం అనే సంస్కృత పదానికి మాంసం అనే అర్థం ఉంది. నేను అడవికి వెళ్ళినప్పుడు మాంసం ముట్టుకోను అరణ్యవాసంలో అంటే అంతకుముందు తినేవాడని కొంతమంది తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ గొప్ప గొప్ప ఆచార్యులు ఏం చెప్పారంటే అక్కడ ఆమిషం అంటే ఇప్పుడు మనం మాంసకృత్తులతో ఆహారం అంటాం చూడండి. మాంసకృత్తులు అని చెప్పుకుంటాం కదా, ప్రోటీన్ ఫుడ్ అంటే అది మాంసంతో తీసుకునేది కాదనమాట. ఆమిషం అంటే పప్పు ధాన్యాలతోటి అటువంటివి తినను, అడవిలో ఉన్నప్పుడు నేను కేవలం కందమూలాలే తింటాను అన్నాడట రాముడు. ఆ ఆమిషం అనే పదానికి ఒక అర్థం మాంసం కాబట్టి కొంతమంది అలా చెప్తారు. కానీ రాముడు కూడా తిన్నట్టు ఎక్కడా లేదు రామాయణంలో. కృష్ణుడు కూడా తిన్నట్టు ఎక్కడా లేదు. ఒకవేళ వాళ్ళు తినదలుచుకొని తిన్నా ఆ విషయం నన్ను బాధపెట్టదు. దేవాది దేవుడు ఏమైనా చేయొచ్చు. కానీ మనం సేవకులం, మనకు ఒక శరీరం ఇచ్చాడు. మన శరీరం మాంసాహారాన్ని తిని తట్టుకొని ఎక్కువ కాలం జీవించలేదు రోగాలు లేకుండా. ఎందుకంటే మన పళ్ళు కానీ మన యొక్క జీర్ణ వ్యవస్థ కానీ ఇవన్నీ మానవులకు కేవలం శాకాహారాన్ని మాత్రమే ప్రాసెస్ చేసే శక్తి ఉంది, కానీ దీనికి మాంసాహారాన్ని ప్రాసెస్ చేసే శక్తి లేదు అని సైన్స్ కూడా చెప్తోంది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు అనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన మనకి ఏం చేయమన్నాడు అనే విషయాన్నే మనం చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అభిలాష్, మీ ప్రశ్న లేకుండా క్లాస్ అయిపోవట్లేదు, చెప్పండి. భగవంతుని ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కూడా కదలదు. ప్రతి దానికి మనమే కర్త కాదు, 5 హేతులు కర్త, భగవంతుడు కూడా కర్త. అయితే కొన్నిటికి మాత్రం మనం కర్త, అంటే చనిపోవడానికి మనమే కర్త అన్నారు. అంటే చనిపోవడానికి నేను ఎక్కడ చెప్పాను? దేనికైనా 5 కారణాలు ఉన్నాయి. చనిపోవడానికి ప్రాణం కూడా కర్త. ప్రాణం పోయింది అంటాం, ప్రాణవాయువు బయట వాయువులో కలిసిపోతే అది, కాబట్టి ప్రాణం కూడా కర్తే. శరీరం కూడా కర్తే, ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా శరీరం పనిచేయట్లేదు, కాబట్టి శరీరం కూడా కర్తే. దేవుడే చావు నిర్ణయించాడు కాబట్టి దేవుడు కూడా కర్తే. ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల యొక్క సూక్ష్మేంద్రియాలు అవి ఈ సూక్ష్మ శరీరంతో లింగ శరీరంతో వెళ్ళిపోయాయి కాబట్టి ఇంద్రియాలు కూడా కర్తే. కాబట్టి చావుకు కూడా 5 కారణాలు ఉన్నాయి. మనం దేనికి కర్త కాదు, మనం కూడా కర్త, మనం ఒక్కళ్ళమే దేనికి కర్త కాదు అని అర్థం. ఓకే, మనం వేటికి మనం కర్మ, దేనికైనా మనం ఒక్కటే కాదు. మనం ఏం చేయదలుచుకున్నా దానికి భగవంతుడు అనుమతి లేకపోతే మనం చేయలేం. ఎందుకంటే ఆయన ఉపద్రష్ట, హనుమంత, ఆ విధంగా మన శరీరంలో ఉండి భగవంతుడు ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మనము దేనికి కర్త కాదు, మనం ఒక్కళ్ళమే దేనికి కర్త కాదు, మనము కూడా కర్త అన్నమాట. మంచికైనా చెడుకైనా, అన్ని కర్మలకు న్యాయం వా విపరీతం వా, మంచి వాటికైనా చెడ్డ వాటికైనా అన్నిటికీ 5 కారణాలు ఉన్నాయి. 5 కారణాల్లో జీవుడు కూడా ఒకడు, అంటే మనం. ధన్యవాదములు. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారండి? శివరామకృష్ణ. చెప్పండి. అది ఇప్పుడు మంచికైనా చెడుకైనా మనం అన్నాం, అది మన దాన్ని ఎట్లా నిర్ణయించుకుంటాం? మన మనసుతోనా,
బుద్ధి మనసుతోనా? మంచి చెడు మన బుద్ధితో మన మనసుతో నిర్ణయించుకోవండి. మంచి చెడు శాస్త్ర విహితమైనది మంచిది, శాస్త్రానికి వ్యతిరేకమైనది చెడ్డది. అంతే తప్ప మన బుద్ధితో మన మనసు కాదు. మా నాన్ వెజ్ తిన్నా మంచిగానే అనిపిస్తుంది కొంతమందికి. అట్లా కాదు గురువు గారు, మనం కర్తగా మంచి పనులకి కానీ చెడ్డ పనులకైనా మనమే మనం కూడా ఒక కర్త అంటున్నాం కదా. అన్ని పనులకు మనం కూడా ఒక కర్త. మనం చేసే మంచి పనులకు చెడు పనులకు మనం కూడా ఒక కర్త. మనం మంచి పనులు మాత్రమే చేయాలనుకోవటానికి కర్తగా ఉండాలంటే అది ప్రేరేపించటం అనేది మనసా గురుగారు? మంచి పనులు మాత్రమే చేయాలి అని ప్రేరేపించేది ఎవరు? మంచి పనులు మాత్రమే చేయాలి అని ప్రేరేపించేది సూక్ష్మ శరీరం, అంటే మనసు బుద్ధి రెండు, అహంకారం కూడా. ఇంకోసారి చిత్తం అని చెప్పి అంతఃకరణం అంటుంటారు. అంటే మన యొక్క వాసనలు స్వభావాన్ని బట్టి మనకు ఆ గుణం వస్తుంది అనమాట. అంటే సత్వగుణంలో పుట్టిన వాళ్ళు, సత్వగుణంలో పెరిగిన వాళ్ళు, అటువంటి వాళ్లకు మంచే చెయ్యాలి అనే భావన కలుగుతుంది. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ. మిగతా ప్రశ్నలు రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. మళ్ళీ రేపు సాయంత్రం 8 గంటలకు కలుద్దాం. ఎల్లుండి కూడా ఉంది. ఈ 18వ అధ్యాయానికి ఇంకా రెండు క్లాసులు కావాలి. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama,